ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును సుప్రీం ఆదేశించింది. అయితే ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయకుండా ఇంట్రాగేషన్ చేయాలని తెలిపింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును సుప్రీం ఆదేశించింది. అయితే ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయకుండా ఇంట్రాగేషన్ చేయాలని తెలిపింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, ఎప్పటిలోగా ప్రభాకర్ రావుని లొంగిపోవాలని ఆదేశించింది కోర్టు? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు పైనే తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. ఆయనే అనేక మంది ఫోన్ల ట్యాపింగ్ కు ప్రధాన నిందితుడని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినటువంటి అభ్యర్థనను ఈరోజు సుప్రీంకోర్టు మన్నించింది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సిట్కు సంబంధించినటువంటి కేసు విచారిస్తున్నటువంటి సిట్ ఏసీపీ వెంకటగిరి ముందు రేపు ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఈ కేసు విచారణ మరి నెక్స్ట్ ఫ్రైడే విచారించబోతుంది. సో అప్పటి వరకు కూడా ఈయన సిట్ కస్టడీలో ఉండబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఫిజికల్ టార్చర్ చేయకుండా, ఆయనను కొట్టకుండా, ఆయనను హింసించకుండా తగినటువంటి దర్యాప్తు చేయండి అని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఆయనకు న్యాయ సహాయం గాని, వాటితో పాటు మెడికల్ మందులు గాని, వాటితో పాటు ఇంటి నుంచి భోజనం తెచ్చుకునేందుకు కూడా అనుమతిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చే శుక్రవారం జరగబోతుంది. ఈలోగా దీనికి సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ జరిపి, కస్టోడియల్ ఇంటరాగేషన్ జరిపి ఎఫెక్టివ్ గా దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు సూచించింది. సో ఆయన 60 ఏళ్ల పైన ఉన్నాడు. అలాగే సుదీర్ఘంగా ప్రభుత్వానికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఆయన యొక్క వయసును దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకుంటూ ఆయనకు ఎలాంటి భౌతికంగా హింసించకుండా, కొట్టకుండా ఆయన నుంచి సమాచారం సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హార్డ్ డిస్కులను ఎందుకు రిప్లేస్ చేశారు, ఆ రిప్లేస్ చేయడానికి కలిగినటువంటి ఆర్డర్స్ లిఖితపూర్వకంగా మీ వద్ద ఆర్డర్స్ ఉన్నాయని ఆయన న్యాయవాదిని అడిగినటువంటి పరిస్థితి. అయితే రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను హార్డ్ డిస్కులను తొలగించానని, హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటాను తొలగించానని ఆయన న్యాయవాది సమాధానం చెప్పారు. సో వీటిపైన సంతృప్తి చెందినటువంటి న్యాయస్థానం ఆయనను కస్టడీకి అప్పగించేందుకు ఆదేశాలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.